అధ్యక్ష, విత్ ద పర్మిషన్ ఆఫ్ ద చైర్ అధ్యక్ష, తెలుగు భాష గురించి కూడా ఒక రెండు మాటలు, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అధ్యక్ష. అధ్యక్ష, నేను కూడా ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్ని. పెద్దలు అన్నట్టు ఇంటర్లో సంస్కృత్ తీసుకునేవాడు. సో రాజకీయాల్లోకి వచ్చినప్పుడు తెలుగు మాట్లాడడానికి చాలా ఇబ్బంది పడేవాడు అధ్యక్ష. వాస్తవంగా రాజకీయాల్లోకి వచ్చే ముందు తెలుగు కూడా చదువుతాం చాలా ఇబ్బంది పడేవాడు. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత చదవగలుగుతున్నాను, అదేవిధంగా కొంత మేరకు మాట్లాడగలుగుతున్నాను. మండలి బుద్ధప్రసాద్ గారు అంత అద్భుతంగా నేను మాట్లాడలేకపోవచ్చు, కానీ కనీసం ఇబ్బంది పడకుండా ఈరోజు మాట్లాడగలుగుతున్నాను అధ్యక్ష. నాలాగా పిల్లలు ఇబ్బంది పడకూడదు అనేది నా లక్ష్యం. అదేవిధంగా మాతృభాష అనేది చాలా కీలకమైనది. కేంద్రంలో కూడా గతంలో ధర్మేంద్ర ప్రధాన్ గారు విద్యాశాఖ మార్చులుగా ఉన్నప్పుడు నాతో అనేక మార్లు చర్చించారు. లేదు, మాతృభాషను విస్మరించొద్దండి. ఆంధ్ర రాష్ట్రంలో మీరు ఇంగ్లీష్ మీడియంలో ఒక రౌండ్ వెళ్ళిపోయారు, కానీ మాతృభాషని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మీ పైన ఉంది. ఇది మీరు ఎట్లా చేస్తారో ఒకసారి ఆలోచించండి ఆయన కూడా కోరటం జరిగింది అధ్యక్ష. ఇప్పుడు పెద్దలు చెప్పినట్లు ఏంటంటే, ఇప్పుడు కంపల్సరీ లాంగ్వేజ్ కింద పెట్టి తెలుగు భాష మర్చిపోకూడదని చెప్పాం. బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్ అందుకే తీసుకొచ్చి అది కొనసాగిస్తాం కూడా జరుగుతుంది అధ్యక్ష. కానీ నేను సభ వైపు చూస్తున్నాను, ఎందుకంటే సభలో నాకన్నా అనేక మంది సీనియర్లు ఉన్నారు. వాళ్ళ సూచనలు కూడా తీసుకుని ఇప్పుడు వెంకట్రావు గారు కూడా సూచించారు కనుక ఆ కమిటీలో ఆయన్ని కూడా పెడితే, ఎందుకంటే కొంచెం సీరియస్గా తీసుకోవాలి అధ్యక్ష. ఇదేదో నామమాత్రంగా కమిటీ కాకుండా కొంచెం చాలా సీరియస్గా తీసుకుని స్ట్రక్చరల్ చేంజెస్ ఎట్లా తీసుకురావాలి, అదేవిధంగా తల్లిదండ్రుల్లో కూడా చైతన్యం రావాలి, ఆంధ్ర రాష్ట్ర ప్రజల్లో కూడా చైతన్యం రావాలి అధ్యక్ష. ఎందుకంటే ఈ పోటీ తత్వంలో ఏమవుతుందంటే, సింపుల్గా మన భాషని విస్మరిస్తే మటుకు చాలా ఇబ్బంది ఎదుర్కోబోతున్నాం. ఈరోజు కూడా జర్మనీకి వెళ్తే అధ్యక్ష, జర్మనీ ఇస్ అ డెవలప్డ్ కంట్రీ, కానీ అక్కడ అందరూ జర్మనీ మాట్లాడతారు. అంతేందుకు అధ్యక్ష, నేను సౌత్ కొరియాకి వెళ్తే ట్రాన్స్లేటర్ ఉన్నారు అధ్యక్ష. సౌత్ కొరియాలో ఏ మీటింగ్కి వెళ్ళినా, ఎక్సెప్ట్ మేబీ టాప్ 1-2 కంపెనీస్ తప్ప, ఏ మీటింగ్కి వెళ్ళినా ట్రాన్స్లేటర్ ఉండాల్సిందే. వాళ్ళు కొరియన్లోనే మాట్లాడతారు, ట్రాన్స్లేట్ చేసి మనకి ఇంగ్లీష్లో చెప్తారు, మన ఇంగ్లీష్లో చెప్పింది వాళ్ళు ట్రాన్స్లేట్ చేసి కొరియన్లో చెప్తారు అధ్యక్ష. అంటే డెవలప్డ్ కంట్రీస్ కూడా మాతృభాషను ఎప్పుడు విస్మరించలేదు అధ్యక్ష. సో మాతృభాషని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన. నేను కొన్ని సంస్కరణలు తీసుకొచ్చా, అది సరిపోదని నేను కూడా భావిస్తున్నా. గౌరవ సభ్యులు ఇప్పుడు సూచించారు కనుక ఆ కమిటీ మీరు వేస్తే, మీ విత్ పర్మిషన్ ఆ కమిటీ ఒకటి వేస్తేనంటే మేము వాళ్ళ సూచనలు చాలా సీరియస్గా తీసుకుని తప్పనిసరిగా అమలు చేసి మాతృభాష కాపాడేది కేవలం ఒక లోకేష్ వల్లనే సాధ్యం కాదు. అందరం కలిసికట్టుగా చేయాల్సిన బాధ్యత ఉంది. ఇది తెలుగు జాతి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇది కేవలం ఒక్క వ్యక్తి వల్ల సాధ్యమవుతుంది, నేను ఒక్క సంస్కారం తీసుకొస్తే సాధ్యమవుతుంది అనుకుంటే కరెక్ట్ కాదు. అందరం భాగస్వామ్యం అవ్వాలి, పెద్దలందరూ కూడా భాగస్వామ్యం అవ్వాలి, ప్రజలు భాగస్వామ్యం అవ్వాలి, పిల్లలు భాగస్వామ్యం అవ్వాల్సిన అవసరం చాలా చాలా ఉంది. అందుకే ఆ కమిటీ త్వరలో వేస్తే తప్పనిసరిగా మేము, ఆ అడ్వైజరీ కమిటీ వేస్తే తప్పనిసరిగా అది మేము సీరియస్గా తీసుకుని 2-3 సిట్టింగ్ కాదు 10 సార్లు కూర్చుని ఈ సంస్కరణలు తీసుకొచ్చే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది.